నమస్కారం. డిఆర్ ఫోకస్ న్యూస్ కి స్వాగతం. నేను మీ స్వర్ణ. అమరావతి రైతులకు శుభవార్త. గత ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 6 నెలల సమయం తీసుకొని 3 రాజధానులకు కట్టుబడి ఉంటానంటూ ప్రకటించడంతో అమరావతి రాజధాని నిర్మాణం ఆగిపోయిన సంగతి తెలిసిందే. ఈ 5 సంవత్సరాల్లో రాజధాని పరిధిలో నిర్మాణం జరుపుతున్న ప్రాంతాలన్నీ పిచ్చి చెట్లతో నిండిపోయాయి. ఈ ప్రాంత రైతులు అమరావతినే రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ 4 సంవత్సరాలుగా ఉద్యమం చేస్తున్నారు. వచ్చే నెల 13వ తేదీన అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ తాను నిర్వహిస్తున్న ఎన్నికల ప్రచారంలో అమరావతి గురించి ప్రధానంగా ప్రస్తావిస్తూ వస్తోంది. తాజాగా మంగళగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తన ఎన్నికల ప్రచారంలో మంగళగిరిని గోల్డ్ హబ్ గా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో రాజధాని అమరావతి నిర్మాణ పనులు ప్రారంభిస్తానని, భూగర్భ వ్యవస్థలో ప్రతి ఇంటికి కృష్ణా జలాలను అందిస్తానని చెప్పారు. ముఖ్యమంత్రి ఇంటికి సమీపంలోనే భారీగా గంజాయి లభిస్తోందని, తాము అధికారంలోకి వచ్చిన 3 నెలల్లో గంజాయి సమస్యలను పరిష్కరిస్తామన్నారు. వాస్తవాలను సోషల్ మీడియాలో పెడుతుంటే జైలుకు పంపుతామంటూ బెదిరిస్తున్నారని ఓ వ్యక్తి లోకేష్ దృష్టికి తీసుకొని రాగా, సమాజమంతా 5 సంవత్సరాల నుంచి భయంగా బతుకుతోందని, గతంలో ఇలాంటి పరిస్థితి లేదని, చంద్రబాబును అరెస్ట్ చేసిన సమయంలో దేశ విదేశాల్లోని తెలుగు వారంతా అండగా నిలబడ్డారన్నారు. జీవితాంతం ప్రజలకు అండగా తెలుగుదేశం పార్టీ నిలబడుతుందని లోకేష్ హామీ ఇచ్చారు. ఈ నెల 18వ తేదీ మంగళగిరి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా లోకేష్ నామినేషన్ వేయనున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని లేటెస్ట్ న్యూస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.